మన ఎడిషనల్ సిపి శ్రీనివాసు, వేదిక పైన ఉన్న మన హైదరాబాద్ సిటీ సీనియర్ పోలీస్ ఆఫీసర్సు, రాజశేఖర్ రెడ్డి గారు, అవర్ సెక్రటరీ ఫ్రమ్ ది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, విచ్చేసిన మెంబర్స్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్స్, మన టీం హైదరాబాదు, మీడియా పర్సన్స్కి, ఫ్రెండ్స్కి అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మీ అందరు కూడా ఈ ఒక కార్యక్రమంకి స్వాగతం కోరుతూ, రూపేషు, మరి రాజశేఖర్ రెడ్డి, మన శ్రీనివాస్ కూడా చాలా ఒక సీసీటీవీ ఇంపార్టెన్స్ గురించి చాలా చెప్పడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ఒక విశ్వ నగరంని ఒక సురక్షిత నగరంగా చేర్చడానికి మనం ఒక జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఒక కొత్త ఇనిషియేటివ్ని మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక ఇనిషియేటివ్ ద్వారా మనము మన దగ్గర ఉన్న 7 జోనల్స్లో 7 టీమ్స్ని, ఐస్ టీమ్స్ని మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు లక్షల్లో ఉన్న మన సీసీటీవీసు, దాని ఒక మెయింటెనెన్సు ఈ ఒక టీం వాళ్ళ ఒక బాధ్యత. ఇప్పుడే బాగా పని చేస్తున్నాం, బట్ ఇంకా మరింతగా మంచి పని చేయడానికి ఈ టీమ్సు ఒక పని చేయడం జరుగుతుంది. లోకల్గా ఇప్పుడు మీరందరూ కూడా చూసుకునే ఒక బాధ్యత, ఈ ఒక బాధ్యతని మనం ఒక సెంట్రలైజ్డ్ టీంకి ఇవ్వడం జరుగుతుంది. రూపేష్ చెప్పినట్లు ఈ ఒక్క టీమ్స్ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ ఒక సిస్టమ్ని చేయడంతో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. అందుకు ఈ ఒక సర్వేలెన్స్ అసెట్ మేనేజ్మెంట్ టీం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మారుతున్న ప్రపంచంలో, మారుతున్న టెక్నాలజీలో మనం అందరు కూడా దానికి తగ్గట్టుగా మనం కూడా అడాప్ట్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు అంతకుముందు సీసీటీవీ వచ్చావు, బాడీ ఓర్న్ కెమెరాస్ వచ్చినావు, వాళ్ళు అగైన్ ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నావు. ఇవన్నీ కూడా మనము మెయింటైన్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. మనము రకరకాల ఏజెన్సీ నుంచి మనము ఈ ఒక సీసీటీవీని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. రకరకాల ఓఎమ్స్తో కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మనము రిపేర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, మన ఇన్నోవేషన్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ ఒక సర్వేలెన్స్ అసెట్ మేనేజ్మెంట్ టీమే చూసుకుంటుంది. అందుకు మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ 7 టీమ్స్ మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ కూడా బాగా ఫోకస్డ్గా అప్రోచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మనకు ఇన్నోవ్స్ కూడా, మనం కూడా కొన్ని స్టార్టప్ కంపెనీస్తోని, కొన్ని పెద్ద కంపెనీస్తోని అక్కడ ఏమేమి జరుగుతుంది ఇన్నోవేషన్స్, వేరే దగ్గర కూడా ఇంకా ఎక్కడెక్కడ ఇన్నోవేషన్ జరుగుతుంది కూడా స్టడీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము మన ఓన్ టీము పెట్టడంతో మనకు కూడా కాస్ట్ పైన మనము కంట్రోల్ చేయవచ్చు. మనం కూడా ఏం పెడితే బాగుంటుంది, ఏ ఒక్క మనము రీప్లేస్ పార్ట్స్ని రీప్లేస్ చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మనము చాలా చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ అంటే ఈ రిడక్షన్ ఇన్ డౌన్ టైము. చాలాసార్లు కూడా మనము కొన్ని గంటలు తరబడి, కొన్ని దినాలు తరబడి మనము ఈ యొక్క డౌన్ టైము నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ డౌన్ టైంను మనము ఈ ఒక టీమ్స్ పని చేయడం వల్ల చాలా అంటే చాలా తగ్గుతుంది. అదేవిధంగా మన ష్యూరిటీ ఆఫ్ సర్వేలెన్స్ అసెట్ ఫంక్షనింగ్ కూడా బాగా అవుతుంది. ప్లస్ డాటా బేస్డ్ డిసిజన్ మేకింగు, ప్లస్ ఇన్ఫార్మ్ స్టాండర్డ్ సెట్టింగు, మనం అన్ని చోట్ల కూడా ఒకటే ఇన్ఫార్మిటీ ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు సిఎస్ఆర్ కలెక్ట్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంటావు. సో ఇది ఎందుకంటే సీసీటీవీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు అందరు కూడా తెలుసు, ఈ ఒక సీసీటీవీ అనేది, ఒక సీసీటీవీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 100 పోలీస్మెన్. సో డెఫినెట్లీ సీసీటీవీస్ ఆర్ ప్లేయింగ్ అ బిగ్ రోల్ ఇన్ పబ్లిక్ సేఫ్టీ. CCTVs have helped us in solving many big crimes. ఎక్కడ వెళ్ళినా మనం ఇప్పుడు ఫస్ట్ మనము సీసీటీవీ ఉందా, ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు, ఏ టైంలో వచ్చినారు, ఏం చేసినారు, ఎట్లా ఉంది అని చెప్పి అన్ని కోణాల నుంచి కూడా మనము స్టార్ట్ అయ్యే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మన సీసీటీవీ నుంచి. సో ఈ ఒక కొత్త ఇనిషియేటివ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీసు, ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ ఐజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనము ఈ ఒక దీనివల్ల కూడా మనము బ్రేక్ డౌన్స్ తగ్గించవచ్చు. మనము చాలా యూస్ఫుల్ అవుతుంది. సిస్టమేటిక్ మానిటరింగ్ అవుతుంది. సో ఈచ్ జోన్లో 2 టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనము 2 టీమ్స్ పెట్టాను, కానీ మళ్ళీ వచ్చే రోజు కూడా మనము విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ మోర్ టీమ్స్, బికాజ్ మోర్ సీసీటీవీ వచ్చినప్పుడంతా మనము వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ టీము. దానికి తగ్గట్టుగా మనము 4 వీలర్స్ ఇవ్వడం జరిగింది, మనము 10 2 వీలర్స్ ఇవ్వడం జరిగింది, ఒక క్రేన్ కూడా ఇవ్వడం జరిగింది, మ్యాన్ పవర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కావాల్సిన
బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ దే హ్యావ్ ఈచ్ టీమ్ యాజ్ అ సపరేట్ కిట్. బయట మీరు చూస్తారు వాళ్ళంతా ఇదే పైన ఎక్స్పర్ట్ ఉన్నారు. సో దిస్ విల్ బి రియలీ ఎ గ్రేట్ గేమ్ చేంజర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ సీసీటీవీ. సో ముఖ్యంగా పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికి కోరుతున్నాను, ప్లీజ్ డొనేట్ లిబరలీ టు సీసీటీవీస్. ఎందుకంటే మీకు చాలా చాలా అవకాశాలు ఉంటాం. మీరు చాలామంది కూడా వాళ్ళు బర్త్డేస్ కావచ్చు, యానివర్సరీస్ కావచ్చు, మీరు ఆ రోజు ముఖ్యమైన రోజు పబ్లిక్ సేఫ్టీ కోసము, మీ అందరి సేఫ్టీ కోసము, మనం అందరి మంచి కోసము మీరందరూ కూడా ఈ ఒక్క సీసీటీవీ క్యాంపెయిన్కి మీరందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. దీనివల్ల మెరుగైన పోలీసింగ్ చేయడానికి బాగుంటుంది, మన సురక్షిత్ హైదరాబాద్ నిర్మాణం చేయడానికి కూడా బాగుంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు ప్లీజ్ కమ్ అండ్ డొనేట్ లిబరలీ టు సిఎస్ఆర్. చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నావు ఇక్కడ, వాళ్ళందరూ కూడా ముందు వచ్చి మనకు ఈ ఒక్క ఇనిషియేటివ్ని పాల్గొనాలని చెప్పి నేను కోరుతున్నాను. దీనిలో మనకు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ బాగా అంటే బాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. మన శేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా బాగా అంటే బాగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దే హ్యావ్ బీన్ helping us a lot and I request them to please help us in future also to take forward this initiative. అదేవిధంగా ఈ ఒక్క ఇనిషియేటివ్లో మన అపూర్వ ప్లస్ అదేవిధంగా మన డీసీపీ ఎస్బి, మన రూపేష్, అందరు ఆఫీసర్స్ కూడా చాలా అంటే చాలా లాస్ట్ ఒక 15 days నుంచి చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి చాలా టీమ్స్తో మాట్లాడి లోకల్ ఫీల్డ్గా వెళ్ళి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో లోకల్ ఎస్హెచ్ఓస్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం ఏం చేస్తే బాగుందని చెప్పినప్పుడు ఈ ఒక ఇనిషియేటివ్ని మనము ప్లాన్ చేయడం జరిగింది. చాలా తక్కువ టైంలో మనం ఈ ఇనిషియేటివ్ ప్లాన్ చేశాను. ఎందుకంటే సీసీటీవీ మనము ఎంత మంచి ఉంటాయి, ఎంత బాగుంటుందని చెప్పి మనం ఈ ఒక ఇనిషియేటివ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీ యొక్క బాధ్యతని లోకల్ ఇన్స్పెక్టర్స్, లోకల్ ఆఫీసర్స్ ఏముంది ఆ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి రిపేర్స్ చేయడము, మెయింటెనెన్స్ చేసి ఆ ఒక రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఇప్పుడు మనం తీసుకోవడం జరుగుతుంది. మీ అందరూ కూడా పబ్లిక్లో వెళ్ళి ఈ ఒక సీసీటీవీ ప్రాజెక్ట్కి మీరందరూ కూడా వాళ్ళని లిబరల్గా డొనేట్ చేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మన డీసీపీ రూపేష్ ప్లస్ వాళ్ళ ఇన్స్పెక్టర్ రాజేందర్ అందరూ కూడా బాగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా బాగా ముందు వచ్చి ఈ ఒక సీసీటీవీ ప్రాజెక్ట్కి డొనేట్ చేయాలని, లిబరల్గా డొనేట్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. And respected Recipe sir and all other officers on the dais and off the dais and the media and all other who have come over here and along with our HCSC protocol officer, the Rajshekar Reddy garu and all other officers and ladies and gentlemen. యాక్చువల్గా మనకు సీసీటీవీ కెమెరాస్ ఇంపార్టెన్స్ మళ్ళీ చెప్పదలుచుకోలేదు. బట్ వీ జనరలీ కాల్ దట్ వన్స్ కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 పోలీస్ ఆఫీసర్స్. అండ్ ఈ కెమెరాస్ ఉండడం వల్ల మనకు ఒక హిస్టరీ రికార్డ్ అవుతుంది. యాక్చువల్గా ఒక ప్లేస్లో ఒక రోజు జరిగిన ఇన్సిడెంట్స్ దాని రికార్డ్ కాకపోతే అది కాలగర్భంలో కలిసిపోతుంది. నిన్న ఒక ప్లేస్లో జరిగిన మొత్తం అంతా పర్సన్ ఒక ఇన్సిడెంట్స్ అంతా అది రికార్డ్ లేదు అంటే మళ్ళీ దానికి ఫ్యూచర్లో తెచ్చుకోలేము. ఇక అది మన ఫ్యూచర్లో ఎంత కాలమైనా కొన్ని మిలియన్ ఇయర్స్ కూడా నీకు కావాలంటే ఈ రికార్డు ఉండాలి. నిన్న జరిగిపోయింది మన ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అందరం ఉన్నాము, మన ఇంట్లో జరిగింది మన రికార్డు ఉందా మనకి? ఇప్పుడు మన మెమరీలో ఉంది కానీ ఫిజికల్గా ఉందా? లేదు. సో కెమెరాస్ ఉండడం వల్ల ఈ సిటీలో గల్లీలో ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో అది ఒక రికార్డు ఉంటుంది. దాంట్లో ఏదైనా క్రైమ్ జరిగితే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎవ్రీ గల్లీ ఆర్ మనకు స్ట్రీట్ లైట్ ఎంత అవసరమో ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి, ప్రతి ఆఫీస్కి, ప్రతి ఈవెంట్ దగ్గర ఎంత స్ట్రీట్ లైట్ ఎంత ఇంపార్టెంటో ఈ కెమెరా కూడా అంతే ఇంపార్టెంట్. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి మన యొక్క సిటీని సేఫ్ సిటీగా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.